నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. జ్యోతిష్యం చెప్తానంటూ మాయమాటలు చెప్తాడు. తన దగ్గరకు వచ్చినటువంటి మహిళలను పూర్తిగా చేర్చివేస్తాడు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఒక కీచక జ్యోతిష్యుడి విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని నాసిక్లో ఈ కీచక జ్యోతిష్యుడి గుట్టు రట్టయింది. తాజాగా జ్యోతిష్యం వాస్తు పేరుతో మహిళలను లోబర్చుకొని లైంగికంగా దోపిడీ చేస్తున్నటువంటి ఒక ప్రముఖ జ్యోతిష్యుడు, రిటైర్డ్ మర్చెంట్ నేవీ అధికారి అశోక్ కారట్ అలియాస్ కెప్టెన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతని కార్యాలయంలో 58 మంది మహిళలపైన లైంగిక దాడికి పాల్పడినటువంటి వీడియోలతో కూడిన ఒక పెన్ డ్రైవ్ లభించడం కేసు తీవ్రతకు ఇప్పుడు అర్థం పడుతుంది. నాసిక్లోని కెనడా కార్నర్ ప్రాంతంలో అశోక్ కారట్ ఓకాస్ ప్రాపర్టీ డీలర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో ఒక కార్యాలయం నడిపేవాడు. తనను తాను కెప్టెన్ అని, ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని ప్రచారం చేసుకునేవాడు. వివాహ సమస్యలతో బాధపడుతున్న 35 ఏళ్ల మహిళ ఒకరు 2022లో ఇతన్ని సంప్రదించింది. ఆమె భర్తకు ప్రాణగండం ఉందని, ప్రత్యేక పూజలతో దానిని నివారిస్తారని నమ్మబలికాడు. అనంతరం ఆమెకు మత్తుమందు కలిపినటువంటి పానీయం ఇచ్చి హిప్నటైజ్ చేసి భయపెట్టి 2025 డిసెంబర్ వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగినటువంటి నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కారట్ ఫార్మ్ హౌస్ పైన దాడి చేసి చాకచక్యంగా అతన్ని అరెస్టు చేశారు. ఈ సోదాలలో ఒక పిస్టల్, బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతరం అతని కార్యాలయంలో రహస్యంగా అమర్చినటువంటి సీసీటీవీ కెమెరాలను కూడా గుర్తించారు. అక్కడ లభించినటువంటి ఒక పెన్ డ్రైవ్లో ఏకంగా 58 మంది వేరువేరు మహిళలపైన లైంగిక దాడి చేస్తున్న వీడియోలు ఉండడంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మత్తుమందులు, చేతబడి వంటివి ప్రయోగించి మహిళలను లొంగదీసుకొని ఆ దృశ్యాలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక ఈ కేసులో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో కారట్కు సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. దీంతో ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రస్తుతం అశోక్ కారట్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుంది. దీంతో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మరొక అంశము తీవ్ర చర్చనీయాంశంగా మారింది దేశవ్యాప్తంగా. జ్యోతిష్యుడి ముసుగులో ఇంతమంది మహిళల జీవితాన్ని బలి తీసుకున్నటువంటి వ్యక్తి, మహిళల జీవితాలని నాశనం చేసినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి అక్కడ ప్రజల నుంచి. ఎందుకంటే ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అక్కడ దొరికిన పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి వీడియోల ఆధారంగా 58 మంది మహిళలు అనేటువంటి విషయాన్ని నిర్ధారణకు వచ్చారు. కానీ ఆన్ రికార్డులో లేనటువంటి ఎంతోమంది మహిళలను ఇంకా ఇన్ని సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తూ వారి మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి కీచకుణ్ణి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్లు వినపడుతున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద బిగ్ ఫిష్ ఇన్ని రోజుల నుంచి ఎలా కొనసాగిస్తుంది పరిణామాలన్నిటి కూడా చూస్తే దీని వెనక ఖచ్చితంగా రాజకీయ, అదేవిధంగా ప్రముఖుల యొక్క హస్తం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. వారి సపోర్ట్ కూడా ఇతనికి ఉంది అనేటువంటి విషయం అయితే కూడా అక్కడ రూమర్లు వినిపిస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ రకంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇతని వెనక ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరి మద్దతుతో ఇన్ని రోజులు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తున్నాడు అనేవి కూడా దర్యాప్తులో బట్టబయలు కానున్నాయి.